ట్రేడింగ్ లో సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. ఇక సెన్సెక్స్ తొలిసారిగా 84,000 మైలురాయిని దాటగా నిఫ్టీ 25,500 ఎగువకు చేరుకుంది. ఫెడ్ రేటు 0.50% తగ్గిన నేపథ్యంలో అమెరికా, ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు ఉవ్వెత్తునెగిసిపడ్డాయి. వడ్డీ ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రియాలిటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో మదుపర్లు జోరుగా కొనుగోలు జరిపారు. చిన్న మధ్యస్థాయి కంపెనీల షేర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు కూడా మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. దాంతో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులో 6.24 లక్షల కోట్లు పెరిగి మొత్తం 471.72 లక్షల కోట్లకు చేరుకుంది. లిస్టెడ్ కంపెనీలు తమ సెక్యూరిటీ హోల్డర్లకు ఇకపై డివిడెండ్లు, వడ్డీతో పాటు అన్ని రకాల చెల్లింపులను కేవలం ఎలక్ట్రానిక్ విధానంలోనే నిర్పేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ప్రతిపాదించింది. చెల్లింపులను క్రమబద్దీకరించడంతో పాటు ఇన్వెస్టర్ల సొమ్ముకు భద్రత, సౌకర్యం పెంచే ఉద్దేశంతో సెబీ ఈ ప్రతిపాదన చేసింది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని విడుదల చేసిన నియంత్రణ మండలి అక్టోబర్ 11లో సలహాలు, సూచనలు పంపాలని ప్రజలను కోరింది. ఇక ప్రస్తుత లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ నిబంధనలు కూడా ఎలక్ట్రానిక్ చెల్లింపులను అనుమతిస్తాయి. కానీ ఎలక్ట్రానిక్ విధానంలో బదిలీ చేయలేని పక్షంలో 1,500కు పైగా సొమ్మును చెక్కు లేదా వారెంట్ రూపంలో జారీ చేసేందుకు వీలుంటుంది. సాధారణంగా సెక్యూరిటీ హోల్డర్ బ్యాంక్ ఖాతా వివరాలు అందుబాటులో లేకపోవడం లేదా తప్పులుంటే ఎలక్ట్రానిక్ విధానంలో బదిలీ విఫలమవుతుంది. సెబీ తాజా డేటా ప్రకారం టాప్ 200 లిస్టెడ్ కంపెనీలకు చెందిన 1.29% ఎలక్ట్రానిక్ డివిడెండ్ చెల్లింపులు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ బ్యాంక్ ఖాతా వివరాలను డిపాజిటరీల వద్ద అప్డేట్ చేసుకోవాలని సెబీ సూచించింది. సిడిఎస్ కొనుగోళ్లతో పాటు విక్రయాలు జరిపేందుకు మ్యూచువల్ ఫండ్లకు సెబీ అనుమతించింది. కార్పొరేట్ బ్యాంక్ మార్కెట్లో ద్రవ్య లభ్యతను పెంచే ఉద్దేశంతో క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడీస్ బెంజ్ హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా తన మెబాక్ సిరీస్ కార్ల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక లాంచ్ ప్రారంభిస్తోంది. మెర్సిడీస్ బెంజ్ ఇండియా ఎండి సీఈఓ సంతోష్ అయ్యర్ ఈ విషయం వెల్లడించారు. తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ మెబాక్ EQS 680 ఎస్యూవీకి హైదరాబాద్ నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. 2.25 కోట్ల ఎక్స్ షోరూమ్ ధర ఉండే ఈ ఈవీని కంపెనీ అమెరికా తర్వాత భారత్లో మాత్రమే అసెంబుల్ చేస్తోంది. తమ విద్యుత్ వాహనాలు ఏవైనా ఒకసారి ఛార్జ్ చేస్తే 600 నుంచి 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునని అయ్యర్ చెప్పారు.